డిపార్ట్మెంట్లో దాచుకున్న డబ్బులు ఇల్లు కట్టుకున్నా పెళ్లి చేసుకున్నా వాళ్ళకింత రుణం తీసుకునే అధికారం ఉంటుంది. ఆర్టీసీలో కూడా వాళ్ళకు సొసైటీ ఉంటుంది, మీకు తెలుసు అనుకుంటా. రుణం తీసుకునే రుణం ఇచ్చే పరిస్థితి. ఆర్టీసీ వాళ్ళు రుణం తీసుకునే పరిస్థితి లేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు రుణం తీసుకునే పరిస్థితి లేదు. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి లేదు. 4 ఏళ్ళుగా విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ లేక సర్టిఫికేట్ వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కళ్యాణ లక్ష్మి కూడా 1 ఇయర్ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఎత్తుకొని వస్తున్నారు. ఇవాళ మేనేజ్మెంట్ లేదు. ఇవాళ ఆయన మాటల్లో చెప్పాలంటే 18,500 కోట్ల రూపాయలు వస్తుందని చెప్తున్నాడు. 18,500 కోట్లు వస్తుందని చెప్తున్నాడు. నాకు తెలిసి అది 19,000 20,000 కోట్లు ఉంటుంది. ఇంకా 20,000 కోట్లు ఉంటుంది. 20,000 కోట్లు అంటే 2,40,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చే ఆదాయం. తక్కువేం కాదు. 2,40,000 కోట్లు తక్కువనా అండి? 2024-25లో బట్టి విక్రమార్క గారు 3 లక్షల కోట్ల బడ్జెట్, 2,94,000 ఎంతో బడ్జెట్ పెడితే 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయినాం. 2,20,000 కోట్లు 25,000 కోట్లు ఖర్చు పెట్టమని చెప్పింది. మరి ఇప్పుడు ఆయన లెక్క ప్రకారంగానే పోయిన సంవత్సరం 2,25,000 కోట్లు ఖర్చు పెడితే 2,40,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని చెప్తున్నారు. మరి మేనేజ్ చేయాలి కదా. ఎందుకు అడిగినావు నువ్వు? అప్పుడు ఎందుకు వచ్చిన ఓట్ల కోసం? కాంగ్రెస్ పార్టీ మా చేతిలో పెట్టండి, ఈ రాష్ట్రం అంతా కూడా కుటుంబ పరిపాలన నడుస్తుంది, రాచరిక పరిపాలన నడుస్తుంది, దోపిడీ పరిపాలన నడుస్తుంది, కుటుంబమే మొత్తం దోసుకుంటుంది, హక్కులు లేకుండా పోయినాయి, ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, ఇవన్నీ చెప్పిండ్రు. ప్రజలందరూ నిజమే 10 సంవత్సరాల కాలంలో కుటుంబ పరిపాలన పోవాలని, రాచరిక పద్ధతి పోవాలని, దోపిడీ పోవాలని, మీకు తెలంగాణ ఇచ్చినోళ్ళు కాబట్టి మీకు ఇంత ఓటు ఎత్తే మంచిగా చేస్తారని చెప్పి భావిస్తే వాళ్ళు పేలవంగా పరిపాలించాలని చెప్పి నీకు ఓటించిన కర్మానికి వాళ్ళకు 10 సంవత్సరాలు పడితే నువ్వు 10 నెలల్లోనే ఈ పని చేసినావు. అంటే ఆర్టీసీ పిలువు, మాట్లాడు, అర్థం చేయించు. ఆర్టీసీ కార్మికులు పిలువు, రేపు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని పిలువు, రేపు ఉద్యోగులను పిలువు. నువ్వేం చేయగలుగుతావు చెప్పు. వాడిది రాగానే నాకు తెలిసి మా ఉద్యోగులు కావచ్చు, మా ఆర్టీసీ కార్మిక గొప్పతనం చెప్తాను నేను. తెలంగాణ ఉద్యమంలో సమ్మె చేసినప్పుడు మీ మొత్తం ఉద్యోగాలు తీసేస్తాడంటే నా ఉద్యోగాలు పోయినా పర్వాలేదు, దసరా పండుగ సందర్భం అయినప్పటికీ కూడా మా ఇళ్లలో దసరా లేకపోయినా తెలంగాణ కావాలని చెప్పి కొట్లాడిన వాళ్ళు మా ఆర్టీసీలు. గంత గొప్ప మనసున్న వాళ్ళు మా ఆర్టీసీలు. మా ఉద్యోగులు బాధ్యత కలిగిన వాళ్ళు. మా ఉద్యోగులు పిలిచి మాట్లాడు. ఎందుకు మాట్లాడవు? ఏమైనా ప్రెస్ ముందుకు వచ్చి రోజు కదేనా దివాళా తీసింది. తెలంగాణ ఆఫీసర్లు బ్యాంకులకు పోతే దొంగ లెక్క చూస్తున్నాను మాట్లాడతావు. దొంగ లెక్క కనబడుతున్నావు. దొంగ లెక్క అయితేనే నీకు 64,000 కోట్ల అప్పు ఎట్లా పుట్టింది 2024-25లో? దొంగ లెక్క అయితేనే మళ్ళీ ఎట్లా పోతున్నావు అప్పులకు? నువ్వు నిన్న వచ్చి అనౌన్స్ చేసిపోయిండు. నిన్న గడ్కరీ గారు వచ్చి అనౌన్స్ చేసిపోయిండు. ఈ ఎస్మాలకు తెలంగాణ గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ ఉద్యోగులు కానీ బెదిరింపులకు లొంగరు. వాళ్ళు ప్రేమకు లొంగే గుణం ఉంటుంది తప్ప బెదిరింపులకు లొంగే సమాజం కాదు తెలంగాణ. మత్పరిచుడు మాయ చేసుడు తెలంగాణ రక్తంలో లేదు. బిడ్డకి ఇద్దరు గుర్తుపెట్టు.